ఓకే, మరి రాజుగారు జస్ట్ మినిట్ లో ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు? 2-3 రకాల పప్పులు యూజ్ చేసేసి పప్పుల వడలు చేస్తున్నాను. పప్పుల వడల డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది ఇది. సో జనరల్ గా పప్పుల వడలు అనగానే చాలా మంది ఇప్పుడు శనగపప్పు అట్లా పప్పుగా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా వడల్లో. అవునండి, అలా వస్తుంది. కానీ ఇక్కడ మనకి డిఫరెంట్ పప్పుల కాంబినేషన్ అన్నమాట. యా, అంటే ఆ పప్పులే కాకుండా ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా ఇస్తున్నాను నేను. ఓకే, మరి పప్పుల వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పప్పుల వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్రకంది పప్పు అరకప్పు, శనగపప్పు అరకప్పు, పెసరపప్పు అరకప్పు, నువ్వులు పావు కప్పు, శనగపిండి పావు కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. పప్పుల వడలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఏమేం పప్పులు తీసుకున్నారు దీనికి? ఇక్కడ పచ్చిశనగపప్పు, పెసరపప్పు, ఎర్రకంది పప్పు అండి. సో ఈ 3 తీసుకున్నాను. ఈ 3టిని కనీసం అంటే 1 గంట సేపు అలా నానబెట్టేసి కచ్చాపచ్చగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఎర్రకంది పప్పు ఉండటం వల్ల అది కొంచెం పిండి మనకి రెడ్ కలర్ లో కొంచెం అంటే మన కారపొడి వేసినట్టుగా వచ్చింది. కారపొడి ఆల్రెడీ కలిపేసారేమో అనుకున్నాను నేను దాంట్లో. సో ఇది మనం ముందు రెడీ చేసి పెట్టుకోవాలి. కనీసం 1 గంట టైం పడుతుంది మనకు. సో నానబెట్టేసేసి కొద్దిగా కచ్చాపచ్చగా రుబ్బేసుకోవటమే. అవునండి. ఓకే, దీంట్లో కొంచెం బ్యాండింగ్ కొరకు శనగపిండి. ఓకే, సో ఈలోపు ఆయిల్ వేడి పెట్టుకుందామండి. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు, అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా తక్కువగా నూనె పీల్చుకుంటాయి ఇవి. చాలా బాగుంటుంది. సో ఇక్కడ అదే ఆయిల్ వాడుతున్నామండి. ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. శనగపిండి తర్వాత నువ్వులు. సో ఈ నువ్వు పప్పు మనకు మొత్తం వడల్లో బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కొద్దిగా జీలకర్ర కూడా ఉంటే బాగుంటుందండి. సో కొంచెం ఈ బజ్జీలకి వడలు ఇలాంటి వాటిల్లో కాస్త జీలకర్ర ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే పంట కింద పడ్డప్పుడు కొద్దిగా నూనెలో బాగా వేగితే అది ఒక మంచి టేస్ట్ బాగుంటుంది. అంటే మామూలుగా కొన్ని రకాల వాటిలో మనం పాన్ ఫ్రై చేసుకుని యాడ్ చేసుకుంటాం రైస్ ఐటెంలలో. సో ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇలా నూనెలో ఫ్రై అయింది, ఇది కొంచెం డిఫరెంట్ గా. సో తరిగిన కరివేపాకు కూడా వేసాను. సరిపడా ఉప్పు, కొత్తిమీర. సో ఫైనల్ గా కొంచెం శనగపిండి ఒకటి మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుందేమో కదా అప్పుడు. అవునండి. సో అంటే ఇలా కొంచెం విడివిడిగా వేసుకుంటే మనకు బాగుంటుంది యాక్చువల్ గా. దానివల్ల ఏంటంటే కొంచెం మెత్తగా ఎక్కువ అయిపోతుంది. సో వాటిలో కొంచెం పేస్ట్ లా అయినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా చాలా బయటకు వచ్చేస్తుంది. ఆ బేసిక్ గా వడలు అనేసరికి అంటే మనకి ఎప్పుడు కొంచెం ఈ కొత్తిమీర కానీ కరివేపాకు ఇట్లాంటివి అట్లా తుంచి వేసుకుంటేనే అవి అక్కడక్కడ తగులుతూ కొంచెం ఫ్రై అయ్యి టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది. ఎలాగో కొంచెం డీప్ ఫ్రై కాబట్టి ఆ ఫ్రై అయ్యేటప్పుడు వాటి ఫ్లేవర్ మొత్తం ఆ డిష్ కి వచ్చేస్తుంది జనరల్ గా. సో ఏంటంటే ఆ ఆకుకూరలు అవి ఉంటే కొంచెం కొంతమంది తినరు అనుకున్న వాళ్ళకి కలిపి పేస్ట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు కొంచెం మనకి శనగపిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా పడుతుంది. సో ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఓకే రాజు గారు. సో ఆయిల్ కూడా కొంచెం వేడి కావాలి కదా. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఈ 2 పనులు అవుతుంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కాస్త బక్కగా ఉన్న వాళ్ళు చీజ్ ఎక్కువగా తింటే కాస్త ఒళ్ళు చేస్తారు. ముఖ్యంగా పిల్లలకి చీజ్ ఎక్కువగా ఇస్తూ ఉంటాం బ్రెడ్లో కానీ ఇలా రకరకాల ఐటమ్స్లో. మరి చీజ్ చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి, నిల్వ చేసుకోవాలి అంటే అల్యూమినియం ఫాయిల్లో చుట్టిపెట్టి కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు చీజ్ తాజాగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో కలిసిపోయింది రాజుగారి పిండి అంతా రెడీ అయిపోయిందండి. ఓకే, నూనె కూడా వేడి అయిపోయింది. కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకుని. జనరల్ గా వడలు ఒక్కొక్క పప్పుతోనే చేస్తూ ఉంటాం. ఇద్దరు శనగపప్పు లేదంటే పెసరపప్పు. ఈ ఎర్రకంది పప్పు అయితే అసలు మనము అంటే ఇలా వడల్లో వాడమండి. మామూలుగా పప్పు పలంగా కొంచెం ఫ్రై చేసేసి కొద్ది రకాల ఫ్రైస్ లో అలాంటి దాంట్లోనే ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దీంట్లో కొంచెం ఈ వడలు మనకి రెగ్యులర్ గా మనం చేసుకునే ఆ మసాలా వడ టేస్ట్ కంటే కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది. 3 రకాల పప్పులు వాటి ఫ్లేవర్లు కూడా ఉంటాయి. అండ్ నువ్వులు కూడా ఎక్కువ యాడ్ చేసాము. సో
సో ఇలా మనకు కావాల్సినవి వేసేసుకొని సో కొంచెం స్లో ఫైర్లోనే చేసుకోవాలి. అంటే 3 రకాల పప్పులు ఉన్నాయి కానీ కొంచెం మనకు శనగపప్పు టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ అంటే అన్ని కూడా మనం ఏమి ఉడికించినవి కాదు కదా, సో కాబట్టి మనకి ఆ పచ్చిదనం తెలిస్తే మళ్ళీ ఆ పప్పులు అంత పచ్చిగా ఆ టేస్ట్ అనేది మనం రిసీవ్ చేసుకోవాలి బాగోదు అస్సలు. సో కాబట్టి హ్యాపీగా లోపల నుంచి బాగా వేగితే మనకి ఎగ్జాక్ట్ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా మంది ఏంటంటే బాగా నూనె వేడైపోయి ఫస్ట్ వేయగానే పైన రంగు వచ్చేస్తే గబగబా తీసేస్తూ ఉంటారు. ఆ లోపల ఆ పచ్చిదనం బాగా తెలుస్తూ ఉంటుంది. తినేటప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆ పప్పులు పచ్చి తినడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్, కడుపు నొప్పి ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇది కొంచెం ఇంకా మనకు వేగాలి. ఓకే. సో ఇలా ఒక కార్వింగ్ చేసుకున్నామండి. బనానాతో చేస్తున్నానండి. ఓకే. చిన్నగా అంటే బొమ్మల షేప్ లో రౌండ్ స్లైసెస్ కట్ చేసేసి అలా చేస్తున్నాను. సో ఇలా 3 పెట్టేసి సో వీటికి ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాండి. ఓకే. వీటి ముందుగా స్టిక్స్తో పెట్టేసుకున్నాం. సో కబాబ్ స్టిక్స్ అయితే బాగుంటాయి. సో కొంచెం మందంగా 3 నుంచి 4 సెంటీమీటర్ల మందంగా కట్ చేసుకుంటే మనకి అంటే ఈ స్టిక్ పెట్టుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే మళ్ళీ అది బయటికి కనిపించి అట్లా ఉన్నా కూడా మనకి అంత బాగా అనిపించదు కాబట్టి కొంచెం పెద్ద స్టిక్స్ అంటే 6 ఇంచెస్ మనకి స్టిక్స్ దొరుకుతాయి మార్కెట్లో. సో అవి తెచ్చుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. ఓకే. సో క్యారెట్తో బేసిక్గా ఏమైనా లాలీపాప్స్ లా చేసి కూడా ఇవ్వచ్చండి ఫ్రూట్స్తో. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఫ్రూట్స్ తినని చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. సో ట్రయాంగిల్ షేప్ కట్ చేస్తున్నాను. ఓకే. నోస్ పెడుతున్నాను. హ్యాండ్స్ వచ్చేసి టూత్ పిక్స్ అండి. సో టొమాటోలో క్యాప్ లా చేస్తున్నాను. ఇది కూడా మనం ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసేసుకుని పైన స్టిక్ కుచ్చేసుకోవాలి. సో కొంచెం ఎక్స్ట్రాగా ఇక్కడ మనం టూత్ పిక్ తీసుకున్నాం కబాబ్ స్టిక్స్. సో ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో మనకి వడలు కూడా రెడీ. చూడండి చాలా తక్కువగా ఆయిల్, అసలు చేతికి ఏమాత్రం కూడా కనపడకుండా లైట్గా ఉంటుంది. బేసిక్గా డీప్ ఫ్రైస్ అనేసరికి చాలా మంది అంటే ఎక్కువ ఆయిలీగా ఉంటాయి అని చెప్పి కూడా అవాయిడ్ చేస్తుంటారు. అంటే కొంతమందికి ఏంటంటే మనం కొన్ని రకాల ఆయిల్స్ తో చేసినప్పుడు మనకు సర్వ్ చేసినప్పుడు కూడా ఆ ప్లేట్ లో కింద అలా ఆయిల్ తెలుస్తూ ఉంటుంది. అలా డ్రాప్స్ గా పడి ఉంటుంది. సో ఇది టోటల్ గా డ్రై. సో దీంట్లోనే మనం చేసుకున్న కార్వింగ్ అండి. ఓకే. పప్పుల వడలు రెడీ అండి. ఓకే. మరి వేడివేడిగా పప్పుల వడలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పప్పుల వడలు తయారు చేసే విధానం: ముందుగా ఎర్రకంది పప్పు, శనగపప్పు, పెసరపప్పు నానబెట్టి రుబ్బి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, నువ్వులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పప్పుల వడలు రెడీ. ఓకే అండి. మరి పప్పుల వడలు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంది వడ.
చాలా డిఫరెంట్ గా ఉంది. ఎక్కువగా నువ్వుపప్పు టేస్ట్ తెలుస్తుంది. అన్ని పప్పులు మిక్స్ అంటే ప్రతిదానికి యాక్చువల్ గా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు పెసరపప్పుకి కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది, శనగపప్పుకి ఉంటుంది, నువ్వులు ఇవన్నీ కూడా నువ్వులు ఏంటంటే మనం ఆపాలంగా వేసుకున్నాం కదా, సో అవి బాగా కరకరలాడుతూ వేగేసరికి నూనెలో బాగుంది. కానీ చాలా పైలేర్ అంతా చాలా క్రిస్పీగా వచ్చింది. అంటే అప్పుడప్పుడు మనం ఏంటంటే కొన్నిసార్లు వడలు అంటే ఏదైనా స్నాక్ ఐటమ్ చేసుకోవాలనుకున్నప్పుడు క్వాంటిటీ ఎక్కువగా లేనప్పుడు ఇలా మిక్స్డ్ గా చేసి కొంచెం అవును ఒక్కొక్క బౌల్ లేదా హాఫ్ బౌల్ మనం ఇలా 2-3 రకాలు వేసేసుకుంటే సో స్నాక్ ఎలాగో రెడీ అవుతుంది, మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. ఇవి అలాగే ఉన్నాయి. బేసిక్ గా ఏంటంటే అది మొత్తం తిన్నాక కూడా మనకి ఒక టేస్ట్ స్పెసిఫిక్ గా అనేది అలా తెలియట్లేదు. ఇంట్లో పర్టికులర్ ఈ టేస్ట్ ఉంది అని చెప్పడానికి లేకుండా ఉంది. అవును, బాగుంది రాజు గారు, నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అన్ని పప్పులతో ఇలా కాంబినేషన్ లో వడలు చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి.